ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవము గల రాజా, మీకు స్తోత్రములు తండ్రి. నీ సన్నిధి సంతోషముతో మమ్ము ఉల్లసింపచేసే దేవా, ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవైన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, గడిచిన దినమంతా నీ బలిష్టమైన రెక్కల క్రింద భద్రపరిచి క్షేమమునిచ్చి మరొక శ్రేష్టమైన ఉదయకాలమును మాకిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు యేసయ్యా. ఈ సమయంలో ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికున్న సమస్యలను బట్టి, వారికున్న వేదనలను బట్టి, శోధనలను బట్టి, వారికున్న కష్టాలు బాధలను బట్టి, వారికున్న అప్పులు అనారోగ్యమును బట్టి ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న వారి ప్రార్థనలను ఆలకించి జవాబు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన సఫలం చేసి వారికున్న సమస్యలను తీర్చి వారిని ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకక, ప్రభుత్వ ఉద్యోగాలు లేక ఎన్నో అవస్థలు పడుచున్నారు. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంటర్వ్యూస్లో పాస్ అయ్యేలా సహాయం చేయండి ప్రభువా. ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం వస్తే తమ కష్టాలు తీరుతాయని ఆశగా ఎదురు చూస్తున్న వారి ఆశలు తీర్చండి ప్రభువా. అందరికీ ఉద్యోగాలు ఇచ్చేలాగా ప్రభుత్వాలను ప్రేరేపించండి తండ్రి. వారి ప్రయత్నాలు సఫలము చేసి మంచి ఉద్యోగాలు వారికి అనుగ్రహించి వారి కుటుంబాలలో వెలుగులు నింపమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. సమాధానం లేని స్థితిలో, ఆరోగ్యం లేని స్థితిలో, తృప్తి లేని స్థితిలో, నిరుత్సాహంతో కృంగిపోతున్న వారిని ఒక్కసారి నువ్వు దర్శించుము దేవా. వారిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, వారిని విడిపించడానికి నువ్వు ఎంతగా సిలువలో నీ రక్తమును కార్చున్నంతగా ప్రేమను చూపించావో గ్రహించినట్లుగా వారి మనోనేత్రములను తెరవము తండ్రి. అయ్యా, నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమించావో అలాగే మేము కూడా మా చుట్టూ ఉన్న వారిని ప్రేమించడానికి, మా ఇంటిలో ఉన్న వారిని ప్రేమించడానికి, ప్రతి భర్త తన భార్యను ప్రేమించడానికి, ప్రతి భార్య తన భర్తను ప్రేమించడానికి, ప్రతి కుటుంబంలో ప్రేమ సమాధానములు ఉండడానికి సహాయము చేయము ప్రభువా. అయ్యా, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుచు మంచాల మీద ఉన్న వారిని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని బాగు చేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలు డెలివరీ కోసం, ఇతర వైద్యం కోసం ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో వారిని బలపరిచి బాగు చేయండి అయ్యా. ఎన్నో సంవత్సరాలుగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి గర్భఫలం దయచేయండి అయ్యా. సంతోషంతో వారి హృదయాలు నింపండి ప్రభా. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలేందుకు క్షేమము కలుగు చేయండి తండ్రి. మా ఉద్యోగములలో, వ్యాపారములలో, మా చేతి పనులలో మీ కృపా హస్తముతో మమ్మల్ని కనికరించి దీవించి మా సరిహద్దులు విశాలపరిచి ఈ దిన దీవెనలతో మమ్మల్ని, మా కుటుంబములను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, ప్రార్థనలో ఏకీవిస్తున్న వారికి సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్.